బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా డోనట్స్‌ని ఎలా చేసుకోవాలో చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా బావుంటాయి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకొని 1 ½ టీ స్పూన్ దాకా ఈస్ట్‌ని వేసుకోవాలి. 2 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈస్ట్ ఇలా పొంగుతుంది. ఇప్పుడు 2 కప్స్ మైదా పిండి, చిటికెడు సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బటర్ గానీ, నెయ్యి గానీ వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడం వల్ల డోనట్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దపై కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతో స్లోగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ఒక మూతను తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండంతా తీసేసి మళ్ళీ డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని డోనట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ రాసిన ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే డోనట్స్ ఇలా డబుల్ అయి ఉంటాయి. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత డోనట్స్ని వేసుకొని మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతే, టేస్టీగా ఉండే డోనట్స్ రెడీ. నేను ముందుగానే చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో డోనట్స్ని డిప్ చేసుకొని పైనుండి ఇలా గార్నిష్ చేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ పౌడర్ని కోట్ చేసుకొని కూడా తినొచ్చు. ఇలా చేసుకుంటే డోనట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.